గతంలో చెప్పాను, ఇంతకుముందు క్లారిటీ ఇచ్చాను, మీ ఛానల్లో మాట్లాడాను కాకుండా ప్రస్తుతం ఇప్పుడు మీకు దువ్వాడ సీన్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు దాన్ని మీరు ఏ విధంగా జడ్జిమెంట్ చేసుకుంటారు? క్లియర్గా చెప్పాను కదా, లివింగ్ టుగెదర్ అని. అంత ప్రెస్ మీట్ పెట్టి అందరూ అడల్టరీ అది తప్పుగా అన్ని పదాలు చెప్పినప్పుడు ఇంకా క్లారిటీ ఏముంటుందండి? వీఆర్ ఇన్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. కానీ అప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ వీళ్ళందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు, లేకపోతే సొసైటీలో నా గురించి ఎలా మాట్లాడుకుంటారు, భయం ఎక్కడ అనిపించట్లేదా మీకు? సొసైటీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను. తప్పుడు పనులు చేస్తే సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించాలి. నేను తప్పుడు పనులు నేనేం చేయట్లేదు. నేను తనొక మంచి వ్యక్తిత్వం, మంచి మనసు కలిగిన వ్యక్తి. తన కష్టాలు ఉన్నప్పుడు తన పక్కన నేను ఉండాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితులు అనుకూలించకో ఏంటో ఏమో జరిగి అలా జరగడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేస్తున్నాను ఫీలింగ్ నాకు లేదు. తప్పు చేస్తున్నాను ఫీలింగ్ ఉంటే అలా. దువ్వాడ శ్రీనివాస్ గారు కష్టాలంటే మీరు అసలు ఏ విధమైన కష్టాలు చూసారు? ఆయనకి ఒక ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడిగా మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడ ఎవరికి తలొగ్గరు. ఇక్కడ టీడీపీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తినే ఢీకొనడానికి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. అతనికి ఏం కష్టాలు వచ్చాయి, మీరేం కష్టాలు తీర్చారు అసలు? అలాంటి ఒక ఫెరోషియస్ లీడర్ అంటే మీరు అన్న టెక్కలంటే దువ్వాడ శ్రీను పేరు వినిపిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరికి తెలియని ఇంకో చీకటి కోణం అతని లైఫ్లో ఉంది. అదే దువ్వాడ వాణి. ఆ దువ్వాడ వాణి అనే చీకటి కోణంకి పాపం 30 సంవత్సరాల నుంచి బలైపోయి నిద్ర, తిండి, మెంటల్ హ్యాపీనెస్, ఒక మెంటల్ పీస్ తన లైఫ్లో ఇవేవి లేక కరువై చాలా ఒక అనాథ లైఫ్. అంటే బయటకు వస్తే ఏదో ఇంట్లో బయట పులి ఇంట్లో పిల్లి అన్నట్టు, బయటకు వస్తే ఒక ఫెరోషియస్ లీడర్, ఒక సింహంలా గర్జించి ఎవరి మీదైనా పడిపోతారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం అతని లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. ఇంట్లో కూడా ఫైట్ చేయొచ్చు, కానీ ఒక మహిళ మీద కూడా తను అలాగ ప్రవర్తించే వ్యక్తి కాదు. అందరు తను కట్టుకొని నమ్ముకొని వచ్చిన వ్యక్తి కాబట్టి తను అలా సఫర్ అవుతూ చేసుకుని వచ్చారు. కానీ అప్పటికీ ఆమె అతన్ని చంపాలని చూసి, అతని పదవులు లాక్కోవాలని, తను ఇంకా కంప్లీట్గా భూస్థాపితం చేయాలనుకున్నప్పుడు ఇంకా అతను బయటికి ఇంక వెక్స్ అయిపోయి వచ్చారు తప్పితే అతను ఎవరికి భయపడే వ్యక్తి కాదు. కానీ మీరు పరిచయం అయినప్పుడు మిమ్మల్ని దువ్వాడ వాణినే పరిచయం చేసింది సీను గారికి అని చెప్తున్నారు. అంటే అప్పటికి సీను గారికి పరిచయం చేసిందని వాణి మహిళా అధ్యక్షురాలుగా నీ అవసరం మాకుంది, రాజకీయంలో రమ్మని పిలిచింది. పరిచయం చేయడానికి పరిచయం అవసరం అనిపించే వ్యక్తులు ఫ్యామిలీ మాది కాదండి. ఉన్నతమైన కుటుంబం. దివల్ గవరయ్య గారు అంటే ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దివల్ గవరయ్య అంటే ఆల్మోస్ట్ అందరికీ టెక్కల్లో తెలుసు. జిల్లాకి మొదటి లాయరు దివల్ గవరయ్య గారు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఫస్ట్ లాయరు దివల్ గవరయ్య గారు. అలాంటి వ్యక్తికి ఉన్న ఫ్యామిలీకి పరిచయాలు అవసరం లేదు పెద్దగా. మాకెవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మా అవసరం ఉందని నన్ను బతిమాలి పిలిచిన వ్యక్తి వాణి. వచ్చిన తర్వాత మేము రాజకీయంగా ట్రావెల్ చేయడం జరిగింది, రాజకీయంగా పనిచేయడం జరిగింది. నా అనితకాలంలో నాకు వచ్చిన ఎదుగుదల, ముందు నుంచి శ్రీను గారిని అణిచివేయాలన్న ఆలోచన, రెండు కలగలిసి ఒకేసారి దెబ్బతీయాలన్న ఆలోచనతో ఒక ప్లాన్ చేసి ఇద్దరిని డిఫేమేషన్ చేసి మీరే చెప్తున్నారు సీన్ క్రియేట్ చేసి లివింగ్ టుగెదర్ లో ఉన్నామని చెప్తున్నారు. ఇది తప్పే కాదని చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచి అసలు? అంటే ఈ ఉదంతం బయటపడినప్పటి నుంచి, లేకపోతే నిజంగానే 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారా? 2 ఇయర్స్ నుంచి ఉన్నారు. 2 ఇయర్స్ నుంచి ఉన్నామండి. కానీ 2 ఇయర్స్ నుంచి ఉన్నా ఎందుకు మీ మీద ఇప్పటి వరకు అటు దువ్వాడ వాణి ఒక్కసారి కూడా దీన్ని బయట పెట్టడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే 2 ఇయర్స్ ముందే దీనికి వదిలేసిందండి, హస్బెండ్కి వదిలేసింది. 2 ఇయర్స్ ముందు నుంచి వదిలేసి తను మంచిగా ఒక హౌస్లో ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటూ ఇతన్ని రోడ్ మీద పట్టడం జరిగింది. అలాంటి టైంలో ఇతని అభిమానిగా, మేము ఇతని ఫాలోవర్స్గా, ఇతనికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు నేను ఒక అభిమానిగా నేను తన పక్క నుండి సపోర్ట్ చేస్తూ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు అధికారం లేదు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఇప్పుడు ఈజీగా చేయాలన్న ఆలోచన కలిగి ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఇలా అటాక్ చేసి ట్రెస్ పాస్ చేసి మళ్ళీ మమ్మల్ని చంపాలని, మళ్ళీ ఇల్లు కబ్జా చేయాలని, ఇల్లు లాక్కోవాలని ఇలాంటి కుట్రలన్నీ పండింది. కొన్ని పొంతం లేని వ్యాఖ్యలు వినపడుతున్నాయి అటు దువ్వాడ వాణి దగ్గర నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ. కేవలం మాదిరి మాకు సంబంధించినటువంటి ఆస్తులను కాజేయడం కోసం ఇదంతా సీనుతో కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. సంబంధించిన ఆస్తులు కాజేయడానికి దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులు అంటే ఏమీ లేవు. అతనికి ఉన్నది వెంకటేశ్వర కాలనీలో ఒక ఇల్లు. ఆ ఇల్లు ఆల్రెడీ వానికి ఇచ్చేశారు. పర్లాకిమిడిలో ఏదో ఒక చిన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ కూడా ఆవిడకి రిజిస్ట్రేషన్ చేశారు. ఏమీ లేక ఉన్నప్పుడు నేను అప్పిచ్చి నిలబెట్టిన ఆస్తి ఇది. సో ఎవరు ఆస్తి లాక్కోవాల్సినంత అవసరం మాకు లేదు. మేము ఆస్తులు కలిగిన వ్యక్తులు. నాకు శ్రీకాకుళంలో ఆస్తులు ఉన్నాయి, నాకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, నాకు టెక్కల్లో ఆస్తులు ఉన్నాయి,
నాకు ఒక టెక్కలో పెట్రోల్ బంక్ ఉంది, నాకు వైజాగ్ స్కై పార్క్లో ఒక 2 crores ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఫ్లాట్ ఉంది, శ్రీకాకుళంలో ఒక 3 floor బిల్డింగ్స్ నాకు ఉన్నాయి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మా వాళ్ళ ఫాదర్ ల్యాండ్ లార్డు, మా గౌరయ్య గారు ల్యాండ్ లార్డు. మాకు బేసికల్గా నేను గోల్డెన్ స్పూన్, మా చిన్నప్పటి నుంచి నేను గోల్డెన్ స్పూన్ అమ్మాయిని. మాకు ఎవరు ఆస్తులు, శ్రీను గారికి అంటూ ఆస్తులు ఏమీ లేవండి. అంటే ఇన్ని చూసిన మిమ్మల్ని రాజకీయంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాణి గారు మిమ్మల్ని ఎంటర్ చేస్తారనుకో. నన్ను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాణి గారు ఎంటర్ చేశారు. ఖచ్చితంగా మమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ మొదటి రోజుల్లోనే నాతో కార్యక్రమాలన్నీ చేయించేవాళ్ళు, ఫైనాన్షియల్గా నాతో ఖర్చు పెట్టించేవాళ్ళు. స్టార్టింగ్ అప్పుడు శ్రీన్ గారి బర్త్డే అవన్నీ అయితే నాతోనే ఆర్గనైజ్ చేసి ఫైనాన్షియల్గా అంతా నేనే స్పెండ్ చేసి మొత్తం నేనే ఖర్చు పెట్టడం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా తెలుసు. ఫైనాన్షియల్గా వాడుకుందాం అనుకున్నారు, నాకున్న ఓట్ బ్యాంకింగ్ వాడుకుందాం అనుకుంది, అన్నీ చేసి ప్లాన్ చేసింది. కానీ నేను షైన్ అవుతాను అనుకోలేదు. మీకు ఎప్పుడు అనిపించలేదా అప్పుడు నన్ను ఇలా వాడుకుంటున్నారు, కావాలని నా ఫైనాన్షియల్ గా డబ్బు నాకు అనిపించింది. కానీ నేను మరి శ్రీన్ గారికి ఒక ఫాలోవర్ని, జగన్ అన్నకి అభిమాని, నాకు రాజకీయాలంటే ఇష్టం కాబట్టి సర్లే వాడుకుంటే వాడుకుందా ఆవిడ, నేను పనిచేస్తున్న నా అభిమాని కోసమే కదా అన్న ఆలోచనలో నేను ఉన్నాను. అంతేనా? మీరు లేకపోతే నేను రాజకీయంగా నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను ఎదగడానికి రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలి, రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటే నా ప్లాట్ఫామ్ నేను వేసుకోగలను. ఇప్పుడు నా ఇండివిజువల్ ప్లాట్ఫామ్ కల్పించుకుంటూ నేను ముందుకు సాగలను. ఒకళ్ళ ప్లాట్ఫామ్ లాక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకే ప్లాట్ఫామ్ లేనప్పుడు, ఈవిడికే ప్లాట్ఫామ్ లేనప్పుడు నాకేం ప్లాట్ఫామ్ వస్తుంది? 30 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీకే ప్లాట్ఫామ్ లేదు, నాకేం ప్లాట్ఫామ్ మీరు ఇస్తారు? అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే దువ్వాడ వాణి, దువ్వాడ సీను, లేకపోతే హైందవి, నవీన ఇలా నడిచినటువంటి ఈ ఆస్తి వ్యవహారం ఇప్పటికే సెటిల్మెంట్ వరకు వెళ్ళింది, వాళ్ళు సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈ ఇంటి దగ్గర మొత్తం అంతా ఆగిపోయింది. ఈ ఇంటి దగ్గర ఆగడానికి ఈ ఇంటికి ఆమెకి ఏ హక్కులు లేవండి. ఆమె శ్రీను గారి నడి రోడ్డు మీద ఉన్నప్పుడు శ్రీను గారికి ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేసి ఇల్లు నిలబెట్టడం జరిగిందండి. ఈ ఇల్లు కూడా ఆక్రమించుకొని ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీను గారు ఈ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. అసలు అప్పుడు కూడా అతను డబ్బులు నేను పెడతానంటే వద్దన్నా కూడా మేము వినలేదు. వద్దు శ్రీను గారు, ఇక్కడ ఊర్లో మీరు ఉండాలి, మన ఒక బిల్డింగ్ నిలబెట్టుకోవాలి, మన కోసం కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు మీకోసం. అతని కోసం రోజు ఒక 500 మంది 1000 మంది జనాలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనకు ఒక ఇల్లు ఉండాలి కదా అని అతను వద్దన్నా కూడా మేము బలవంతంగా సపోర్ట్ చేసి ఈ హౌస్ నిలబెట్టడం జరిగినప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఆక్యుపై చేసుకుంటా ఉన్నప్పుడు మరి నేను పెట్టిన పెట్టుబడి నష్టపోతాను కదా. అది కార్యాలయంకి ఉందనుకోండి, కార్యాలయంకి నేను వద్దునే ఇచ్చేస్తాను ఇల్లు. అతను ఉంటారంటే నేను ఇచ్చేస్తాను. ఎవరో వచ్చి ఆక్యుపై చేసుకుంటాను, అది ఎలా ఆక్యుపై చేసుకుని ఇది కూడా ఆక్యుపై చేసుకుని చూస్తూ ఊరుకోం కదా. అప్పుడు అడగడం జరిగింది నేను శ్రీను గారు. సో నిన్న మొన్నటి వరకు ఆస్తులకు సంబంధించి ఏమీ లేదు, మీరు 2 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రాజకీయాల్లో పోటీ చేస్తారు, ఇదంతా జరిగిపోయినటువంటి విషయం. ఎందుకు సడన్ గా ఇప్పుడు మీ పేరు మీద అసలు ఇది రిజిస్ట్రేషన్ చేయాలి? అదే చెప్తున్నాను కదా. ఎందుకు అసలు? అరే కార్యాలయం కోసం డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకుని కార్యాలయం కూడా కబ్జా చేయాలని చూసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ బయట పెట్టి కేవలం అలా బయట పెట్టారు కాబట్టి సూసైడ్ అనేది ఒక డ్రామా కింద క్రియేట్ చేశారు, కావాలని చేసినటువంటి సూసైడ్ డ్రామా ఏముందండి? డిప్రెషన్ లో ఆమె చేసిన హెరాస్మెంట్ కి కారులో వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. అది దాంట్లో ఏమండి ఎవడైనా చనిపోదామని డ్రామా చేస్తారు. నా కార్ సిచ్యువేషన్ మీరు చూసారా? 25 lakhs కార్ పోగొట్టుకున్నానండి. డ్రామా చేస్తే 25 లక్షలు. చాలా సెక్యూర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకునే జరిగింది. నేను బెల్ట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, నేను ప్రికాషన్స్